ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూవ్మెంట్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో క్రియేటివ్ థింకింగ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఏమిటి క్రియేటివ్ థింకింగ్, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, అసలు అవి పెంచుకోవడానికి ఏమేమి సాధనలు చేయాలనే అద్భుతమైన విషయాలు మనం ఇంటర్నేషనల్ లైఫ్ స్కిల్స్ కోచ్ శృతి రెడ్డి గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ. నమస్కారం అండి. మేడం, అల్టిమేట్ టాపిక్ అయితే తీసుకున్నారు, క్రియేటివిటీ. ఇప్పుడు క్రియేటివిటీ అద్భుతంగా అవసరమైన ఎరాలో ఉన్నాం మనం, క్రియేటివ్ ఎరా. ఏం మేడం క్రియేటివ్ థింకింగ్ అంటే ఏంటి యాక్చువల్లీ? ఎగ్జాక్ట్లీ. క్రియేటివిటీ అనేది ప్రతి ఒక్క అంటే మన భూమి మీద ఎవరైతే పుట్టారో ప్రతి ఒక్క మనిషిలో క్రియేటివిటీ అనేది ఇన్బార్న్ టాలెంట్ అండి. మామూలుగా మనం అనుకుంటాం క్రియేటివిటీ అనేది మనం పెద్దయ్యాక నేర్చుకుంటాము, లేకపోతే స్కూల్లో నేర్చుకుంటాము, కాలేజ్లో నేర్చుకుంటామని అనుకుంటారు. అలా కాదు. నా అంచనా ప్రకారంగా ఎవరైతే పుడతారో అప్పటి నుంచే దే ఆర్ బార్న్ క్రియేటివ్. ఎందుకు అనంటే పిల్లలు మనం గమనిస్తుంటాము, చిన్న బేబీస్ ఎప్పుడైతే వాళ్ళు క్రాల్ చేస్తుంటారు మనం నేర్పిస్తామో నేర్పియము, ఆటోమేటికల్లీ అది మనము లైవ్లో చూస్తున్నాం అనమాట. సో ఆ విధంగా ఆ క్రియేటివ్ అంటే చిన్నపిల్లల పరంగా అయితే మనం అలా ఆలోచిస్తాము. అదే పెద్దవాళ్ళల్లో అయితే సృజనాత్మకంగా మనము మన యొక్క ఇన్నోవేటివ్ థాట్స్ ఎప్పుడైతే వినూతంగా మనం ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా కొత్త కోణంలో చెప్తామో అదే మనం క్రియేటివ్ థింకింగ్ అంటామండి. అంటే ఇప్పుడు విద్యార్థులు చదువుకునే దశల్లో ఈ క్రియేటివిటీని ఎలా ఎగ్జిబిట్ చేయాలంటారు? ఎగ్జాక్ట్లీ. ప్రతి స్టూడెంట్ లెవెల్లో కాలేజ్లో కానివ్వండి, ఈవెన్ ఐ కెన్ టెల్ అబౌట్ ద టీచర్స్, వాళ్ళు కూడా క్రియేటివ్గా పిల్లలకి అర్థమయ్యే విధంగా టేక్ ఎనీ టాపిక్. సపోజ్ మనం స్కూల్ టీచర్ ఎగ్జామ్స్ ముందు వాళ్ళకి ప్రిపరేషన్ చేయాలి, మీరు చక్కటి మార్క్స్ తెచ్చుకోండి అని అంటారు. అప్పుడు ఎలా అంటే స్టూడెంట్స్కి కొత్త కోణంలో వాళ్ళు ఎలా ఆలోచించాలి అంటే వాళ్ళు ఇలా ఊరికే మామూలుగా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే చదువు అంటే ఊరికే నేర్చుకోవాలి, బట్టిఫై చేయాలి అని అంటాం. సో దట్ ఈస్ నాట్ ద ఆస్పెక్ట్. అంటే టుడేస్ ట్రెండ్లో ఎలా అంటే దే హ్యావ్ టు మేక్ ద పాయింట్స్ ఆఫ్ దేర్ ఓన్, కొత్త కోణంలో. అప్పుడు వాళ్ళు పాయింట్స్ విధంగా ఆలోచించుకొని దాని యొక్క డీటెయిల్గా చదువుకొని వాళ్ళు ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తారో టీచర్కి కూడా అరే ఇదేదో కొత్తగా ఉంది, మనం వీళ్ళకి కొన్ని మార్క్స్ ఎక్కువిద్దాము అని చెప్పేసి ఆ విధంగా ఆలోచిస్తారు. సో దేర్ ఆర్ సో మెనీ వేస్ అండి. స్కూల్ చిల్డ్రన్, యూత్, మనం ఈరోజు యూత్ గురించి మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు క్రియేటివ్గా ఆలోచించాలి అనంటే ప్రపంచాన్ని చూసి నేర్చుకోవచ్చు, నేచర్ని చూసి చేసుకోవచ్చు, మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని చూసి నేర్చుకోవచ్చు, సొసైటీలో నేర్చుకోవచ్చు. అంటే దేర్ ఈస్ అన్లిమిటెడ్ స్కోప్. కాకపోతే ప్రతి ఒక్కరూ దానికి ఎప్పుడైతే క్రియేటివ్ ఆలోచన చేయడం మొదలు పెడతారో అప్పుడే వాళ్ళకి అది ఆవిష్కారం అనేది ఉంటుందండి. సో అంటే నేను క్రియేటివ్ ఉండాలి అన్న ఒక థాట్ ఉండాలి మెయిన్, అంతే అంటారా? ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళు కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టాలి. అందుకనే మనకు చూడండి ఇప్పుడు ఇన్నోవేషన్లో కూడా ఈ యాపిల్ ఐపాడ్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా మనం ఆలోచించుకుంటే మనకి మెట్రో ట్రైన్స్ వచ్చాయి. మెట్రో ఇవన్నీ ఎందుకు వచ్చాయి? మనకున్న ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఇవన్నీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది కూడా ఒక ఇన్నోవేషనే. అంటే ఎప్పుడైతే మనుషులు ఆ కొత్త విధంగా ఆలోచించారో ఆ మెట్రో అనేది రావడం వల్ల మనకి నిజంగా సొసైటీలో ప్రతి ఒక్కరికి చాలా లాభకరంగా అయింది. సో అందుకని క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఉన్న యూత్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, టీచర్స్ ఎప్పుడైతే వాళ్ళ పాఠాలు చెప్తారో దాంట్లో కూడా వాళ్ళు సృజనాత్మకంగా ఆలోచించి వాళ్ళకి ఇన్నోవేటివ్గా చెప్పాలి, ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఏదే కానీ అది క్రియేటివ్ అని అంటే నేను ఏదో బట్టిఫై చేయాలి అలా కాదు. న్యాచురల్గా వాళ్ళకున్న స్కిల్స్ని బయటికి తీసుకొచ్చేది తోడ్పడితే మాత్రం వాళ్ళు తప్పకుండా క్రియేటివ్గా ఉంటారండి. రైట్. ఇప్పుడు అసలు ఆ క్రియేటివ్ని పెంచుకోవడానికి స్టూడెంట్స్ కానీ యూత్ కానీ ఏం ప్రాక్టీసెస్ చేయాలి మేడం? ఆ క్రియేటివిటీని బయట ఆల్రెడీ ఉందని తెలుసు, కానీ అసలు ఆ క్రియేటివిటీ బయటికి రాకుండా అడ్డుపడేది ఏంటి? బయటికి తీసుకురావాలంటే ఏమేమి సాధనలు చేయాలి? డెఫినెట్లీ. ఈరోజు మనం చూస్తున్నాము అందరి ఇంట్లలో టీవీ లేనిది లేదు, స్టార్ కనెక్షన్ లేనిది లేదు, మొబైల్ లేనిది లేదు. అంటే డిజిటల్ మీడియా ఏదైతుందో మనం తప్పకుండా వాడుకోవాలి. ఏ విధంగా వాడుకోవాలి? మనకు ఎంత అవసరమో అంతవరకే వాడుకోవాలి. ఇప్పుడు మనము క్రియేటివ్గా ఉండాలి పిల్లలు అని అంటే పేరెంట్స్ కూడా తోడ్పడాలి. యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ స్మాల్ కిడ్. మామూలుగా మనం ఏం చేస్తాం, బర్త్డే వచ్చిందంటే వాళ్ళకి ఒకటి మంచిది కారు కొనిస్తాం. ఆ కారు వచ్చేసి 5,000 రూపాయలు పెట్టి ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ అని ఇస్తారు పేరెంట్స్.
కానీ ఆ ఇద్దరు పిల్లలు ఉన్న దగ్గర ఆ బాబుకి ఏముంటుంది, ఎప్పుడు దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఏముంది చూద్దాము అన్న తపన ఉంటుంది. అదే చిన్న బేబీ అయితే ఒక కారు అని అలా ఆడుకోవడం అలా చూస్తుంది. కాకపోతే మనము పిల్లలకి ఎప్పుడు కానీ ప్రోత్సహించాలి. అంటే వాళ్ళల్లో ఉన్న న్యాచురల్ టాలెంట్ బయటికి రావాలంటే ఓకే లెట్ ఇట్ గో. కారు మా అంటే ఈరోజు ఆడితే కొంచెం పాడవుతుంది, అంతేకాని వాళ్ళల్లో ఉన్న టాలెంట్ టుమారో ద బాయ్ మే కమ్ అవుట్ విత్ ఎ న్యూ డిజైన్ ఇన్ ఆటోమొబైల్, రేపు పెద్ద ఆటోమొబైల్ ఇంజనీరే కావచ్చు. సో అలా ప్రతి ఒక్క పేరెంట్స్ ఈ రోజుల్లో చిన్న వాళ్ళ నుంచి దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరికీ కూడా తోడ్పడి వాళ్ళకి సపోర్ట్ ఇస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళు జెమ్స్ అవుతారండి. సో ప్రతి ఒక్కరికి సపోర్ట్ అనేది అవసరం. అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఇచ్చే సపోర్ట్తో క్రియేటివిటీ వస్తుంది అన్నారు. ఓకే, ఎదిగిన పిల్లలు ఇప్పుడు యువత వాళ్ళు ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, జాబ్స్కి ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ క్రియేటివిటీని ఎలా ఎగ్జిబిట్ చేయాలి, అసలు వాళ్ళలోని క్రియేటివిటీని తెలుసుకోకుండా అడ్డుపడేటి ఏంటి అంటారు? డెఫినెట్గా, ఎందుకంటే చాలామంది పిల్లలు ఈ రోజుల్లో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకుంటాం, సివిల్స్ అండ్ గ్రూప్స్. పిల్లలు అక్కడ ఏం చేయాలి, ఫోకస్ చేయాలి. ఫోకస్ చేయాలంటే దే నీడ్ టు హ్యావ్ అన్ అటెన్షన్. ఆ అటెన్షన్ కానికి రావడానికి కోసంకి వాళ్ళు చక్కగా రీసెర్చ్ అనేది చేయాలి. రీసెర్చ్ చేయాలి అంటే వాళ్ళకు ఒక క్రియేటివ్ నాలెడ్జ్ ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. అప్పుడే వాళ్ళు ఎగ్జామ్ టు ద పాయింట్ ఫోకస్ చేయగలుగుతారు, చక్కగా ముందుకు రానియగలుగుతారు. దాంతోపాటు పిల్లలు ఏంటంటే సోషల్ లైఫ్లో కూడా చాలా నేర్చుకునేవి ఉంటాయి. న్యూస్ అంతా అప్డేట్ చేసుకోవాలి. యూత్ అనేది ఈ రోజుల్లో మనకున్న కాంపిటీషన్లో ఎప్పుడైతే పిల్లలు అవేర్నెస్ తెచ్చుకుంటారో అక్కడ ఏమవుతుంది, పేరెంట్స్ ప్రోత్సాహం ఉండాలి, పిల్లలు దానికి ఎఫర్ట్ పెట్టాలి, ఫోకస్ చేయాలి. అట్ ద సేమ్ టైం కాలేజ్లో కానివ్వండి, ఇన్స్టిట్యూట్లో కానివ్వండి, వాళ్ళు ఏమైతే చెప్తారో వీళ్ళు అటెంటివ్గా ఉన్నప్పుడు వాళ్ళ ఆ పాయింట్స్ వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ దే స్టార్ట్ థింకింగ్ ఇన్ దేర్ మైండ్. సో మనం అంటాం సబ్కాన్షియస్ మైండ్, మనం వింటే ఒకటి వస్తుంది, రీడ్ చేస్తే ఒకటి వస్తుంది, చూస్తే వస్తుంది. సో దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ పీపుల్ క్యాన్ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ ఫీల్డ్. ఎప్పుడైతే ఆ కొత్త కోణంలో స్టూడెంట్స్ యూత్ కానీ ఆలోచించగలుగుతారో డెఫినెట్లీ వాళ్ళు లైఫ్లో సక్సెస్ అయ్యేది అవకాశం ఉంటుంది. రైట్, అంటే వాళ్ళు ఫోకస్ చేసినప్పుడే క్రియేటివిటీ పెరుగుతుంది అని చెప్తున్నారు. రైట్, క్రియేటివిటీ గురించి ఇంకేం చెప్తారు మేడం మీరు? క్రియేటివ్గా ఉండాలంటే మామూలుగా మనం అంటాము ఎవరైతే పర్సన్స్ క్రియేటివ్గా ఉంటారో వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, కామ్గా ఉంటారు. మనం అనుకుంటాము ఏంటి వీళ్ళు ఎప్పుడు కామ్గా ఉంటారు, బట్ దేర్ మైండ్ కీప్ థింకింగ్ సబ్కాన్షియస్లీ. వాళ్ళు చూసిన దాని గురించి, విన్న దాని గురించి ఆలోచించి కొత్త కోణంలో వాళ్ళ మైండ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ విధంగా మనం స్టూడెంట్స్ది కూడా మనం క్లాస్లో 50 మంది పిల్లలు ఉన్నారంటే అందులో ఫస్ట్ వచ్చిన అబ్బాయే ఎప్పుడు ఫస్ట్ అనుకోవద్దు. కామ్గా ఉన్న అబ్బాయి కూడా చదువుకునే ఆస్కారం ఉంటుంది, కాకపోతే ఆయన ఇంకో కోణంలో ఆలోచిస్తుంటారు. సో ఆ విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానివ్వండి, యూత్ కానివ్వండి, క్రియేటివ్గా ఉండాలంటే వాళ్ళు కొన్ని పాటించాల్సి వస్తుంది. దే షుడ్ హ్యావ్ ఎ డిసిప్లిన్ ఇన్ దేర్ లైఫ్. డిసిప్లిన్ అన్నప్పుడు వాళ్ళు మనం తినే ఆహారం కానివ్వండి, వాళ్ళు చేసే ఫిట్నెస్ ఎక్సర్సైజ్ కానివ్వండి, వాళ్ళు క్లాస్లో అటెంటివ్గా ఉన్న టైము, వాళ్ళకి కావాల్సిన నిద్ర, ఇవన్నీ సరిపడి ఎప్పుడైతే ఉంటాయో డెఫినెట్గా ఆ మనిషి తప్పకుండా కొత్త కోణంలో ఆలోచించేదే ఆస్కారం ఉంటుంది. సో దే నీడ్ టు ఫాలో ఆల్ దీస్ ప్రిన్సిపల్స్ ఇఫ్ దే వాంట్ టు బి క్రియేటివ్ ఇన్ ద రియల్ లైఫ్. అంటే ఇప్పుడు మేడం క్రియేటివ్ ఉండాలంటే ఆలోచిస్తారన్నారు కదా, మరి ఓవర్ థింకింగ్కి క్రియేటివిటీకి ఏంటి డిఫరెన్సు? ఓవర్ థింకింగ్ కూడా చేస్తూ ఉంటారు కదా చాలామంది. ఇప్పుడు ఓవర్ థింకింగ్కి క్రియేటివ్ థింకింగ్కి ఏంటి డిఫరెన్స్ అంటారు? ఓవర్ థింకింగ్ అంటే పదే పదే మనం ఒకటే దాని గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు మనం ఏంటంటే అరే ఫస్ట్ ర్యాంక్ రావాలి అని వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుంది. ఎప్పుడు నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి అని దాని గురించే వాళ్ళు తోడ్పడతాడు. బట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ ఇనఫ్. ఇఫ్ దే వాంట్ టు రియల్లీ బీ కాంపిటేటివ్ ఇన్ టు ద మార్కెట్, వాళ్ళకి ఆ ఫస్ట్ ర్యాంక్తో పాటు అవేర్నెస్ అంటే వేరే విషయాలలో కూడా వాళ్ళ నాలెడ్జ్ అనేది అప్డేట్ చేసుకోవాలి. క్రియేటివ్ పర్సన్స్ ఏం చేస్తారంటే అదే నాలెడ్జ్ని కొత్త కోణంలో ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు. అందుకని యూ నెవర్ నో, సమ్ టైమ్స్ ఇప్పుడు మన కొంతమందికి ఎందుకు ఐఐటీలో సెలెక్ట్ అవుతుంది, అందరూ ఎందుకు ఐఐటీలు కాలేరు? కాకపోతే ఏంటంటే వాళ్ళు కొత్త కోణంలో ఆలోచించారు, వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది యూత్లో. సో ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది, యూత్ కానివ్వండి. ఈ మధ్యలో అంటే ఇప్పుడు ర్యాంకర్స్ అందరు కూడా జనరల్గా క్రియేటివ్ కాకుండా ఉన్నది ఉన్నట్టు రాసిన వాళ్ళకే మార్కులు వస్తున్నాయి కదా, క్రియేటివిటీకి స్కోప్ ఎక్కడ ఉందంటారు? ఇప్పుడు ఏదైతే పర్ఫెక్ట్గా చదివారో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా రాసినప్పుడే మార్కులు వస్తున్నాయి. డెఫినెట్లీ మీరు అంటున్న పాయింట్ కరెక్టే. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇప్పుడు చూడండి మనకి సివిల్స్ గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో ఏమవుతుందంటే
వాళ్ళ క్వశ్చనేర్ ఉంటుంది, ఆన్సర్ చేస్తారు. అక్కడ టైమింగ్ అనేది, టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. క్రియేటివిటీ అనేది యూజ్ చేసేది చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం వెన్ దే గో టు ద ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగరు. దే కెన్ ఆస్క్ ఇన్ ఎనీథింగ్. అక్కడ పాలిటిక్స్ అడుగుతారు, రియల్ లైఫ్ అడుగుతారు, లేకపోతే మూవీలో అడుగుతారు, లేకపోతే పేరెంట్స్ గురించి అడుగుతారు, లేకపోతే అగ్రికల్చర్ గురించి అడుగుతారు. యూ నెవర్ నో ఫ్రమ్ వేర్ దే ఆస్క్ ద క్వశ్చన్స్. అలాంటప్పుడు వీళ్ళకి ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ అనేది అప్డేట్ చేసుకోవాలి. అండ్ ఐ విష్ ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ యూత్ షుడ్ మేక్ ద నాలెడ్జ్ అప్డేట్. అందుకే అంటాం కదా, మనని మనం అప్డేట్ చేసుకోకపోతే మనం అవుట్డేట్ అయిపోతాం. ఇప్పుడు మనందరికీ తెలుసు కొత్తగా ఏఐ అనేది వస్తుంది. ఏఐ అంటే ఏంటి అనేది అది రాకముందు మనం తెలుసుకుంటే మనం మార్కెట్లో షైన్ అవుతాం. సో దట్స్ వై ఆల్ ద యూత్ షుడ్ మేక్ దెమ్సెల్వ్స్ అప్డేటెడ్ ఇన్ దేర్ రియల్ లైఫ్ టు గెట్ ఎ సక్సెస్ ఇన్ దర్ లైఫ్. సో అప్డేట్ చేసుకుంటూ వెళ్ళడమే క్రియేటివ్ థింకింగ్కి దారితీస్తుంది అంటారు. దారితీస్తుంది. రైట్. ఇంకా మేడం, క్రియేటివ్ థింకింగ్ గురించి ఇంకా ఇప్పుడు మరి ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, కొంతమంది యువత ఆల్రెడీ జాబ్లో ఉంటారు. వాళ్ళు క్రియేటివిటీ ఎలా డెవలప్ చేసుకోవడం? ఫుల్ టైం 7 to 7 జాబ్లో ఉండిపోయారు కదా, వాళ్ళకి ఇంకా క్రియేటివ్ ఉండాలనుకుంటారు, ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఈ క్రియేటివ్ థింకింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే? ఎగ్జాక్ట్లీ. మనము ఇప్పుడు మీరు అన్నారు జాబ్ ప్రెమిసెస్. జాబ్లో సపోజ్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఐటీలో ఒక 10 మంది ఉంటారు, కోర్ గ్రూప్ అని చెప్పేసి. అందులో దెర్ విల్ బి ఎ బాస్ ఏం చేస్తారు, వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆ టాస్క్ ఇచ్చినప్పుడు 10 మంది 10 డిఫరెంట్ వేలో వాళ్ళకి ఆన్సర్ చేస్తారు. అన్లెస్ దే స్టార్ట్ థింకింగ్ అబౌట్ ద పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఆఫ్ ద పర్టికులర్ టాస్క్, దే కెనాట్ గివ్ ఎన్ ఆన్సర్ టు ద బాస్. సో కంపల్సరీ ఇక్కడ వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ యొక్క థింకింగ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్ అనేది ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో డెఫినెట్లీ అట్ ద సేమ్ టైం దే కెన్ గెట్ ఇన్వాల్వ్డ్. ఎప్పుడు కానీ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అందులో ఆన్సర్ ఇచ్చామా, పాజిటివ్ ఇచ్చామా, నెగిటివ్ ఇచ్చామా కాదు. పార్టిసిపేషన్ ఎప్పుడు ఇవ్వగలుగుతారు, ఎప్పుడైతే వాళ్ళు దాని థాట్ ప్రాసెస్లో వర్క్ చేస్తారో అప్పుడే ఇవ్వగలుగుతారు. ఇన్నోవేటివ్గా మనం అందుకే అంటాము గ్రూప్ డిస్కషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మిక్సింగ్ విత్ ద సోషలైజింగ్ people, and either it is in the office premises or in relatives. మనం ఫ్యామిలీలో మనం ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏదైనా ఫంక్షన్కి వెళ్తాము, మామూలుగా పెద్దలు ఏమంటారు, మనం వెళ్ళాంలేండి పార్టీ ఎంజాయ్ చేసి వద్దాం, కానీ పిల్లలు ఎందుకు లేండి అని అంటారు. అలా కాదు, దే నీడ్ టు టేక్ ద చిల్డ్రన్ టు ద పార్టీ సో దట్ బై సోషలైజింగ్ ఆల్సో దే కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ కూడా వాళ్ళ యొక్క ఫ్యూచర్ సక్సెస్కి డెఫినెట్గా తోడ్పడతాయి. ఓకే, అంటే ఆఫీసులో కూడా వాళ్ళకి ఇవ్వబడిన దాంట్లోనే డిఫరెంట్గా ఆలోచించడం అనేది చేయాలి అంటారు. డిఫరెంట్గా ఆలోచించాలి. అండ్ పార్టిసిపేషన్, గ్రూప్ డిస్కషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి ఏదైనా తెలియకపోతే, ఓకే అందరికీ అన్నీ తెలిసి ఉండాలని లేదు, ఏదైనా తెలియకపోతే డెఫినెట్గా they have to make a note of the point, and after going home they can do the research. Okay, what is this, why is this, how is this, అవన్నీ వాళ్ళు అనలైజ్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి ఆన్సర్ అనేది దొరుకుతుంది. వాట్, హౌ, వెన్ ఇవన్నీ క్వశ్చన్స్ వేసుకోవాలి. క్రియేటివిటీలో ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకోకుండా క్వశ్చన్స్ చేయడం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది అంటున్నారు. అలా వాళ్ళది వాళ్ళు చేసుకోవడం వల్ల వాళ్ళకి అనలైజేషన్ పెరుగుతుంది, డెఫినెట్లీ వాళ్ళ థాట్ ప్రాసెస్ పెరుగుతుంది, డెఫినెట్లీ దే కెన్ కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్. ఓకే, సో క్రియేటివిటీ పెంచుకోవాలంటే ఓవరాల్గా లర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి, డెవలప్ చేసుకోవాలన్న నేచర్ ఉండాలి అంటున్నారు మీరు. డెవలప్ చేసుకోవాలి, లెర్నింగ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మామూలుగా ఈ బిజీ స్కెడ్యూల్లో చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే చూస్తున్నాం, డైలీ 8 to 10 hours వర్క్ చేస్తారు. వీకెండ్ అంటారు, వీకెండ్ హోమ్ వర్క్, లైక్ వాట్ ఎవర్ ద వర్క్ దే ఆర్ డూయింగ్ ఎట్ ద హోమ్, దే విల్ బి బిజీ విత్ దట్. బట్ వెన్ దే ఆర్ గివింగ్ టైమ్ టు ద ఫ్యామిలీ, వాళ్ళు ఎప్పుడైతే ఫ్యామిలీని తీసుకొని లైక్ టేక్ ఎ బ్రేక్ టు ద వెకేషన్, అక్కడ కూడా బై సీయింగ్ ఇన్ ట్రావెలింగ్ ప్రాసెస్ అండ్ బై సీయింగ్ ద నేచర్ ఆల్సో, దెన్ నవడేస్ ద చిల్డ్రన్ ఆర్ ఎడల్ట్స్ ఎవ్రీబడి వాళ్ళకు ఒక బ్రేక్ అంటూ ఉంటుంది, వీళ్ళకు కూడా చక్కటి ఆలోచనలు అనేది వస్తాయి. మనిషికి ఆలోచన రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పీస్ ఆఫ్ మైండ్ ఉంటేనే మనం ఆలోచనకి మనం టైం ఇవ్వగలుగుతాం. చాలామంది ఈ రోజుల్లో మొబైల్స్ పట్టుకొని రాత్రి వరకు 10-11 వరకు అలా చూస్తూ ఉంటారు, వాళ్ళకి తెలీదు. బికాస్ దే డోంట్ డిసైడ్ దెమ్సెల్వ్స్ వెన్ టు స్లీప్ అండ్ వెన్ టు వేకప్. అలాంటప్పుడు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మైండ్ అలా బిజీగా పెట్టుకున్నప్పుడు వాళ్ళకి మైండ్లో ప్రశాంతత అనేది ఉండదు. సో టు గెట్ ఎ న్యూ థాట్స్ ఇన్ టు యువర్ బ్రెయిన్, యూ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. And good exercise is very important, and thinking process is very important, and to improve their creativity they can also read the books.
బై రీడింగ్ ద బుక్స్ అండ్ దే కెన్ జస్ట్ రీడ్ ద బిగ్ ఆథర్స్. అంటే పురాణంలో మనకి ఇన్వెన్షన్స్ అని ఎలా వచ్చాయి, కంట్రీలో జరిగేది రెవల్యూషన్స్ ఎలా వచ్చాయి, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళే కనుక మనము బయోగ్రఫీస్ చదువుతున్నప్పుడు డెఫినెట్గా మనకి కొత్త ఆలోచనలు అనేది మనలో పుట్టుకొస్తాయి. అండ్ స్టూడెంట్స్కి అయితే ఇలాంటివి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ డెఫినెట్లీ అట్ ఎవ్రీ పాయింట్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇన్ దేర్ లైఫ్ దే కెన్ కమ్ అప్. ఓకే, మొత్తం మీద వాళ్ళు ఎప్పుడు ఫోకస్లో ఉండడం అనేది, ముఖ్యంగా నేచర్కి ఎక్స్ప్లోర్ అవ్వడం, బ్రేక్ తీసుకోవడం. చాలా మంది రొటీన్లో ఉన్నప్పుడే ఆ రొటీన్ థాట్లో ఉండిపోతారు. అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటాం. అందుకే కదా ఎవ్రీ సండే మనకు హాలిడే ఇచ్చేది. సండే కూడా హాలిడే లేకపోతే అసలు ఏం ఆలోచించే పరిస్థితి ఉండకపోవచ్చేమో. ఆ ఒక్క వన్ డేని రిఫ్రెష్ అవుతాం మనం. సో ఓకే, ఎవరైతే క్రియేటివ్గా ఉండాలనుకున్నారో ఇప్పుడు డైరెక్టర్స్ అందరు కూడా వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో స్టోరీస్ రాస్తారని విన్నాం కదా మనం. యా డెఫినెట్లీ, ఎందుకంటే మనం చూస్తున్నాం బాహుబలి లాంటి మూవీ. సో పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఏం చేస్తారు, వాళ్ళు మామూలుగా 4 గోడల మధ్యలో కూర్చుంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ రాదు. ఈవెన్ టేక్ ఎనీ ఆర్డినరీ రైటర్ హూ కీప్స్ రైటింగ్ ద బ్లాగ్స్, వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారంటే ఇంట్లో కూర్చోకుండా ఒక ఓపెన్ పార్క్లో వెళ్తారు. దే వాంట్ ప్రశాంతమైన వాతావరణం కావాలి, చెట్లు చేమలు అన్నీ సైలెంట్గా, అక్కడ బర్డ్ సౌండ్స్ అవన్నీ వస్తుంటే వాళ్ళకి ఇట్లా ఫ్లో అవుతుంటాయి అనమాట. అదే మనం చూస్తున్నాం పెద్ద పెద్ద మూవీ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే బీచెస్కి వెళ్తారు. ఎవ్రీ ఇయర్ దే టేక్ ఏ ఆఫ్ కంపల్సరీ, దే జస్ట్ గో. ఇట్ ఈస్ ఓకే, దే కెన్ గో విత్ ద ఫ్యామిలీ ఎట్ ద సేమ్ టైమ్, బట్ especially if they want some story, something script to write, they have to go to a beach. అలా ప్లాన్ చేస్తారు. అందుకే మనకి కొత్త కొత్త మూవీస్, ఇప్పుడు ఇన్నోవేటివ్ మూవీస్, సో ఇలాంటివన్నీ వస్తున్నాయి అండ్ మనం అందరం ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇదన్నిటికీ మన పెద్ద డైరెక్టర్స్కి మనము డెఫినెట్గా మెచ్చుకోవాల్సినదే. ఎందుకంటే ఒకప్పుడు పురాణ కాలంలో మనకి డిజిటల్ మీడియా లేదు. ఇప్పుడు డిజిటల్ మీడియాని వాడుకుంటూ వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ అండ్ వాళ్ళు కొత్త కోణంలో వెళ్తూ ఇలా మనకి కొత్త కొత్త మూవీస్ తీసుకొస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ అంటే మూవీ ఫీల్డ్ కానివ్వండి, రియల్ లైఫ్లో కానివ్వండి, స్టూడెంట్ లైఫ్లో కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఇలాంటివన్నీ పాటిస్తే డెఫినెట్గా వాళ్ళకి సక్సెస్. అంటే ప్రతి విద్యార్థి, ప్రతి యువత ఒక సినిమా కొత్తగా ఉండాలి, వాళ్ళ హీరో కొత్తగా కనబడాలి, రైట్, ఒక కొత్త డైలాగ్ ఉండాలి, కొత్త పాటలు ఉండాలనుకుంటాం. అదే క్రియేటివిటీ కదా. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో మనం విద్యార్థులుగా, యువత కూడా మనం అలా బ్రేక్ తీసుకొని నిజంగా ఫోకస్ పెడితే మనం కూడా క్రియేటివ్గా ఉండొచ్చు అనేది ఇందులో మనం తీసుకోవాలి. వాళ్ళు గ్రేట్, వీళ్ళు గ్రేట్ అని అనుకుంటూ ఫీల్ అవుతున్నాం తప్ప, వాళ్ళు ఇలా చేశారు, బ్రేక్ తీసుకున్నారు, రిలాక్స్గా ఉన్నారు కాబట్టి ఇంత కొత్తది వచ్చింది. సో ఒక విద్యార్థి కూడా వాళ్ళు కొత్తగా ప్రజెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు రొటీన్గా రాయడం అంటే ఇప్పుడు అది కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు ప్రెజెంటేషన్స్ వచ్చేసినాయి అన్ని హై స్కూల్ లెవెల్లో కూడా. ఇప్పుడు యాటిట్యూడ్కి కూడా మార్క్స్ ఉన్నాయి. సో యాటిట్యూడ్ కూడా మార్క్స్ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళ క్రియేటివిటీని ఎగ్జిబిట్ చేయాల్సిందే. ఎస్ మేడం, ఇప్పుడు ఒక విద్యార్థి క్రియేటివ్ థింకింగ్ ఉంటే ఒక విద్యార్థి దశలో ఏమి అడ్వాంటేజెస్ మేడం? విద్యార్థి అనేది క్రియేటివ్ థింకింగ్ వాళ్ళకి న్యాచురల్గా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ కానివ్వండి, క్లాస్లో ఒకవేళ టీచర్ ఏదన్నా ఆన్ ద స్పాట్ సపోజ్ ఎలక్ట్రీషియన్ ఉంటుంది ఉన్నప్పుడు, ఎలక్ట్రీషియన్ ఎస్సే రైటింగ్ అన్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా టైం ఇవ్వరు. సో ఆ టైం అప్పుడు వాళ్ళ యొక్క థాట్స్ ప్రాసెస్ని త్వరగా పాయింట్స్ రాసుకోవాలి, ఎలాబరేట్ చేయాలి అండ్ వాట్ ఎవర్ వాళ్ళకి ఇచ్చిన టైంని వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేయవలసి ఉంటుంది. సో ఆ టైంలో ఈ క్రియేటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది చాలా అల్టిమేట్ పాయింట్ మేడం. ఆన్ ద స్పాట్ చెప్పినప్పుడే ఒక్కొక్కసారి అద్భుతంగా పర్ఫామ్ చేయగలుగుతారు కూడా. రైట్, ఒక్కొక్కసారి టైం ఇస్తేనే డిస్ట్రాక్ట్ అవుతారు, విత్ ఇన్ నో టైమే ఎఫెక్టివ్ చేస్తారు. అంటే క్రియేటివ్ థింకింగ్ కూడా ఆన్ ద స్పాట్లో కూడా ఒకసారి ఓపెన్ అప్ అవుతుంది. వండర్ఫుల్ పాయింట్ చెప్పారు మేడం. ఇంకా ఎగ్జాక్ట్లీ. అండ్ విత్ క్రియేటివ్గా ఉన్న వాళ్ళకి ఏమైతుందంటే ఇమాజినేషన్ వస్తుంది వాళ్ళ థాట్స్. సో వాళ్ళు దే హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ ద పేపర్. ఎప్పుడైతే మన ప్రాసెస్ మనకి అప్పుడు ఒక్కోసారి మనం మీరు మామూలుగా అంటుంటాము బాత్రూంలో చాలామంది పాటలు పాడుతుంటారు అంటారు. దే మే బి ఏ గుడ్ సింగర్, యూ నెవర్ నో. కాకపోతే అది న్యాచురల్గా వాళ్ళలో ఉన్న టాలెంట్ అది వస్తుంది. సో ఎప్పుడైతే వాళ్ళకి అలాంటి ప్యాషన్స్ ఉన్నాయి, ఎప్పుడైతే పర్స్యూ చేస్తారో డెఫినెట్గా వాళ్ళు క్రియేటివ్గా ఆలోచించేది ఆస్కారం ఉంటుంది. వాళ్ళలో ఏమేమి ప్యాషన్స్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టాలి, అప్పుడు క్రియేటివ్ థింకింగ్ బాగా పెరుగుతుంది. వండర్ఫుల్. ఇప్పుడు విద్యార్థి దశ, యువతకు క్రియేటివ్ థింకింగ్ ఉండడం వల్ల ఏంటి మేడం అడ్వాంటేజ్? యువతలో క్రియేటివ్గా ఉన్నప్పుడు వాళ్ళు నలుగురిలో
వాళ్ళు మంచిగా మాట్లాడగలుగుతారు. డిస్కషన్స్ అనే గ్రూప్ డిస్కషన్స్ అనేది జరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఒక గ్రూప్లో 10 మంది ఉన్నారు, అందులో ఒక అబ్బాయి చాలా టాలెంటెడ్ ఉన్నారు, వేరే వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు నలుగురిలో చెప్పుకోవాలంటే వాళ్ళకి కొంచెం భయంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫ్రెండ్స్ గ్రూప్లో చూసుకున్నారో ఇది ఒక టాపిక్ ఉంది మనం డిస్కస్ చేస్తామన్నప్పుడు ఒక ఆయన స్టార్ట్ చేసినప్పుడు అదే మీ వ్యూ చెప్పండి మీ వ్యూ చెప్పండి మీ వ్యూ చెప్పండి అని వాళ్ళు అంటున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళలో ఉన్న ఇన్వాల్వింగ్ టాలెంట్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో డెఫినెట్గా వాళ్ళు పార్టిసిపేట్ చేయగలుగుతారు. అప్పుడు వాళ్ళకి కావాల్సిన పాయింట్స్ అన్నీ వాళ్ళకి దొరుకుతాయి. అండ్ యూత్ వచ్చేసి ఎప్పుడైతే ఈ బుక్ రీడింగ్ అని చెప్పాము వాళ్ళు పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటారు. ఈ గ్రూప్ డిస్కషన్లో అది నోట్ చేసుకున్నప్పటిది ఆల్రెడీ ఇట్ వాజ్ రికార్డెడ్ ఇన్ ద మైండ్. డిస్కషన్లో వాళ్ళకి బికాస్ దే హ్యావ్ రిటర్న్ ఆల్రెడీ అది డిస్కషన్ పెట్టేసరికి డెఫినెట్గా అది బయటకు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఓకే, వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ పీజీ కాలేజ్లో కానీ వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటారు కదా, ఎక్స్టెన్షన్ లెక్చర్స్ బయట నుంచి పెట్టిస్తూ ఉంటారు, వాళ్ళతో కూడా మాట్లాడిస్తుంటారు, ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి. సో అప్పుడు క్రియేటివిటీ ప్లేస్ ఎ వైటల్ రోల్. యా ఎగ్జాక్ట్లీ. వాళ్ళు డిజిటల్ మీడియాని వాడుకుంటూ వాళ్ళ యొక్క స్కిల్స్ని క్రియేటివ్గా చేస్తూ వాళ్ళు ప్రజెంట్ చేయొచ్చు. మనం మామూలుగా చూస్తాం ఈ మ్యూజియంస్లో పెయింటింగ్స్ ఉంటాయి. సో పెయింటింగ్స్ చూస్తే దాంట్లో ఇన్డెప్త్లో ఉన్న క్రియేటివిటీ అనేది ఒక పెయింటర్కి అర్థమవుతుంది అంటారు. మనం చూస్తే అది ఆర్డినరీ కలర్స్ మల్టీ కలర్స్ ఏదో రెయిన్బో కలర్స్ వేశారు, కానీ దాని వెనుక ఉన్నది పిక్చర్ మోనాలిసా పిక్చర్ మనకు తెలుసు, లండన్లో ఉంది, వెరీ ఫేమస్. అందరూ చూస్తే చాలా సింపుల్ డ్రాయింగ్ మేడం గారిది అని అనుకుంటారు, కాకపోతే ఇట్స్ అ బిగ్ ఆర్టిస్ట్ డ్రాయింగ్. సో అలాగే మనం ఆర్టిస్ట్ల దగ్గర కూడా క్రియేటివిటీని చూడొచ్చు. మనం మామూలుగా పాట్ మేకర్ ఉంటారు, చిన్న కుండ, ఆ కుండ చూస్తే దాన్ని ఎంత చక్కగా డిజైన్ చేస్తారంటే మనం దీవాళీ టైంలో చూస్తాం డిఫరెంట్ డిజైన్స్. సో దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్రియేటివిటీ. మనం ఏదో తక్కువ వాళ్ళు అదేదో చేశారు అని అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క మానవుల్లో ఈ క్రియేటివిటీ అనేది ఉంటుంది. సో వాళ్ళు చేసే ఆర్ట్ వర్క్లో కూడా మనం క్రియేటివిటీ చూడొచ్చు. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వాళ్ళు చాలా గ్రేట్ కదా మేడం. వాళ్ళు ఇప్పుడు చదువుకుంటేనే క్రియేటివిటీ వస్తుంది అని కూడా లేదు కదా, ఏం లేకపోయినా కూడా మీరు అన్నట్టు కుండలు కూడా డిజైన్డ్గా చేస్తున్నారు, ఎన్నో అల్లికలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దివాళీ టైంలో మీరు అన్నట్టు దసరా టైం దివాళీ టైంలో డిఫరెంట్ థింగ్స్ మనం డోర్కి కర్టెన్స్ లాగా ఆర్నమెంట్స్ లాగా కట్టడానికి కూడా ఎన్నో వస్తున్నాయి కదా. ఇట్స్ ఆల్ అండర్ క్రియేటివ్ థింకింగ్ అంటారా? అన్ని ఆ క్రియేటివిటీ అండి, ఎందుకంటే వాళ్ళలో టాలెంట్ ఉండేప్పటికే వాళ్ళు దాని రూపంలో బయటకు తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి బయట వెళ్ళి ఒక వెరైటీ ఫుడ్ తినాలి అని ఒక కోరిక ఉంటుంది అందరికీ. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక దగ్గర ఒక రెస్టారెంట్ పోకుండా డిఫరెంట్ రెస్టారెంట్స్ వాళ్ళు ట్రై చేస్తారు. ఎందుకంటే దే వాంట్ టు టేస్ట్ ద న్యూ క్రియేటివిటీ. అంటే ఒక దగ్గర పోతే ఒకలాగా ఉంటుంది, ఇంకో దగ్గర పోతే ఇంకోలాగా. సో ఆ వండే వాళ్ళు కూడా కొత్త రకంగా చేసినప్పుడే వాళ్ళు వాళ్ళ యొక్క కస్టమర్స్ని ఆకర్షించగలుగుతారు. సో డెఫినెట్గా ప్రతి ఫీల్డ్లో తీసుకోండి, ఎనీ బిజినెస్ ఆర్ కుకింగ్ అనుకోండి, పాటరీ అనుకోండి, ఆర్ట్ అనుకోండి, పిల్లల దగ్గరకు వస్తే మనం చదువు దగ్గర అనుకోండి, పెద్దవాళ్ళ దగ్గర యూ టేక్ ఏ హోమ్ మేకర్, ఇంట్లో చక్కగా అరేంజ్ చేస్తారు మేడం వాళ్ళు. సో ఎప్పుడైతే హౌస్ని నీట్గా చక్కగా డెకరేట్ చేస్తారో దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్రియేటివిటీ. డెఫినెట్లీ దట్ ఈస్ ఆల్సో. వంటలు కూడా ఒకే దాన్ని డిఫరెంట్గా వండుతూ ఉంటారు. అండ్ వండడం ఒకటే కాకుండా ప్రెజెంటేషన్. సో మనం ప్రెజెంటింగ్ ఆన్ ద డైనింగ్ టేబుల్ అది చూస్తే అసలు ఎంత ఆకలి కాని వాళ్ళకు కూడా ఆకలి అనిపిస్తుంది. అది అంత మనము ఈరోజు ఈవెంట్స్ మేనేజ్మెంట్ వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళు ఎంత చక్కగా డెకరేట్ చేస్తున్నారంటే ఆ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ ఒకప్పుడు ఊరికే పూలు పెట్టి డెకరేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఏంటి అంటే అమ్మాయి అబ్బాయి ఏ కలర్ కోడ్ ఉంటే ఆ కలర్ కోడ్ లో మనకి ఫ్లవర్స్ వస్తాయి. సో దట్ ఈస్ అ ట్రెండ్ గోయింగ్ ఆన్ నౌ. సో ఈ విధంగా క్రియేటివిటీ అంటే మనకు ప్రతిసారి మనము అబ్జర్వేషన్లో కూడా చాలా నేర్చుకోవచ్చు అండి. మనం కూడా ఇప్పుడు స్టూడెంట్స్ కూడా చాలామంది అంటారు, చదువుకుంటారు పెద్ద పెద్ద చదువులు, అరే బయట జాబ్స్ ఎక్కువ లేవు నేను ఏం చేయాలి అంటారు. చూస్తే ఓకే, వై డోంట్ యూ బికమ్ ఎ క్రియేటివ్ పర్సన్, వై డోంట్ యూ టేక్ ఎన్ ఈవెంట్ మేనేజ్మెంట్, అక్కడ మనకున్న స్కిల్స్ అన్ని మనం ప్రెజెంట్ చేయొచ్చు. ఇది అల్టిమేట్ పాయింట్ మేడం. ఎంతసేపు నేను ఈ కోర్స్ కంప్లీట్ చేయాలి, ఒక జాబ్ చేయాలి అని ఆలోచించే బదులు నాలో ఏ క్రియేటివిటీ ఉంది, వాళ్ళలో ఉన్న క్రియేటివిటీకే పదును పెడితే అదే గ్రేటెస్ట్ ప్రొఫెషన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అలా అయిన వాళ్ళే ఎంతో మంది ఉన్నారు కదా, ఎక్కడ డైరెక్షన్ ట్రైనింగ్ తీసుకోకుండా యూత్ చాలా మంది డైరెక్ట్ చేస్తున్నారు.
స్టార్టప్స్ చాలా వస్తున్నాయండి ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న సినారియోలో. స్టార్టప్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ప్రతి ఒక్కరు ఒక జాబ్ కొట్టేద్దాము, లేకపోతే ఇప్పుడు సివిల్స్ ఇదంటే సరే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అదృష్టం ఉన్న వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేస్తుంది. మళ్ళీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేసి కోణంలోనే వాళ్ళ ప్రిపరేషన్ కోణంలో కొత్త థాట్ వస్తుంది. వచ్చేప్పుడు దే టేక్ ఏ బ్రేక్. మనం ఎగ్జాంపుల్ తీసుకోండి, కోవిడ్ టైంలో అందరు ఇంట్లోనే ఉన్నారు, ఎవరు లేరు. కానీ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో నేను ఇంట్లో 4 గోడల మధ్యలో ఎందుకు ఉండాలి, అక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్కి ఆస్కారం లేదు. సో వాళ్ళు మళ్ళీ వాళ్ళ వెనక్కి వాళ్ళ పల్లెటూరుకు వచ్చేసి కొత్తగా పంటలు పండించి అక్కడ వాళ్ళ లైఫ్ చూసుకున్నారు వాళ్ళకి. దిస్ ఈజ్ ద ఇన్నోవేటివ్ థాట్ ఆఫ్ ద పర్సన్. ఎప్పుడైతే మనం అట్లా కొత్త కోణంలో ఆలోచిస్తామో అప్పుడే మనకి బయటికి కొత్త కొత్త ఆలోచనలతోనే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. యూత్ చాలా మంది కూడా ఆర్గానిక్ ఫార్మింగ్లోకి వచ్చారు. ఫార్మర్ అని చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు అద్భుతంగా అదొక ప్రొఫెషన్ లాగానే తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఆర్గానిక్ ఈజ్ అ వెరీ ప్రెస్టీజియస్ ప్రొఫెషన్. అది చాలా, ఎందుకంటే ప్రతి ఒక్కరు హెల్త్లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ ఆర్గానిక్ అనేది ఇన్నోవేటివ్ వేలో వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. సో ఇది కూడా ప్రతి ఒక్కరు దాంట్లో ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేస్తే కానీ మనకి పట్టు దొరుకుతుంది. సో మన ఆలోచనలు మనం ప్రజెంట్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ యువర్ థాట్స్. మన థాట్స్ మన వరకే పెట్టుకుంటే బయటికి రావు. సో మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు డెఫినెట్గా మనకి సక్సెస్ అనేది ముందుకు వస్తుంది. మేడం, ఈ క్రియేటివ్ థింకింగ్ గురించి మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? ఈ క్రియేటివ్ థింకింగ్ గురించి మీరు ఇంకేం వర్కౌట్ చేస్తూ ఉంటారు? మీ పర్సనల్ స్టోరీ చెప్పండి మేడం. ఎగ్జాక్ట్లీ, ఐ లవ్ సో మచ్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. ఎందుకంటే నేను ఎప్పుడు ఏది కూడా అంటే కొత్త కోణంలో ఆలోచిస్తుంటాను. వాళ్ళు అలా చేశారు, ఇలా. Take example, for me, today I got ready like this. Why should I not be like this in a different way? సో ఆ విధంగా అంటే మన డే టు డే లైఫ్లో కూడా మనం ఆలోచించే విధానంలో మనకి కొత్త కోణంలో అప్పుడు మనకి ఎలా డిజైన్ చేసుకోవాలి, అరే మన డ్రెస్ ఎలా డిజైన్ చేసుకోవాలి, మన హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, అరే ఈ పార్టీకి ఎప్పుడు ఇలాగే ఎందుకు, వై డోంట్ ఐ డ్రెస్ అప్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో అలా మనం రియల్ లైఫ్లో కూడా ప్రెజెంటబుల్గా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు చూసే వాళ్ళకి కూడా అట్రాక్టివ్గా, అందంగా అండ్ ప్లెజెంట్గా ఉంటుంది. That is more important. When you are pleasant, then you can make so many friends in the social life and it will be a very good also. సో ఆ విధంగా మనం డే టు డే లైఫ్లో కూడా క్రియేటివ్గా మామూలుగా ట్రావెల్ చేయడం అనేది నాకు ఒక ప్యాషన్. ట్రావెల్ చేస్తున్నప్పుడు ఐ వాచ్ ద నేచర్, దెన్ మళ్ళీ ఐ వాచ్ ద బర్డ్స్. అండ్ మామూలుగా కామ్గా ఉండేసి ఒక కోయల్ చెట్టు మీద మార్నింగ్ ఒక సాంగ్తో వస్తుంది అంటే అది వింటుంటేనే ఎంతో ప్లెజెంట్గా ఉంటుంది. సి దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ యూ అ హ్యాపీనెస్. సో మన ఇన్నర్ హ్యాపీనెస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఎప్పుడైతే మనము ఇలా మనకు ఉన్న ప్యాషన్ని మనం ప్రజెంటబుల్ చేసుకుంటామో డెఫినెట్గా మనం హ్యాపీ ఉంటాం. ఎప్పుడైతే మనం హ్యాపీ ఉంటామో అది మన సక్సెస్కి దారితీస్తుంది. సో క్రియేటివిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ పర్సన్. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దోళ్ళు కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, టేక్ ఎనీ పర్సన్. యూ హ్యావ్ అన్లిమిటెడ్ స్కోప్ ఆఫ్ లెర్నింగ్ ఆన్ దిస్ ఎర్త్. మనకి నేచర్ అబండెంట్గా ఇస్తుంది. ఎప్పుడైతే మనము తీసుకొని దాన్ని ఆస్వాదిస్తామో అప్పుడే మనలో ఉన్న ఇన్బార్న్ టాలెంట్ అనేది బయటకు వస్తుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సక్సెస్కి క్రియేటివిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ రోజుల్లో క్రియేటివిటీకి అసలు బౌండరీసే లేవు. అసలు ఒక్కరు ఆలోచించినట్టు ఇంకొకరు ఆలోచించట్లే. ఇప్పుడు మనం సినిమాల గురించి మాట్లాడతాం మేడం, స్టోరీలు అన్నీ ఒక 7 టైప్సే ఉంటాయి అని చెప్పారు. కానీ దాన్ని ప్రజెంట్ చేసేది ఇప్పటికి ఎన్ని మూవీస్ వచ్చినాయి. థీమ్ ఒకటే ఉంటుంది, దాన్ని ప్రజెంట్ చేసే విధానంతోనే సక్సెస్ వస్తుంది. సో ఒక ప్రోగ్రామ్ రాయడంలో ప్రోగ్రామ్ ఒకటే, దాన్ని ప్రజెంట్ చేసే విధానంలోనే డిఫరెన్స్. ఒక ట్రైనర్ కూడా ఒకే టాపిక్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రజెంట్ చేస్తారు. సో వాళ్ళలో ఉన్న ప్యాషన్ని ప్రజెంట్ చేయడమే క్రియేటివ్గా చేస్తే అద్భుతం అనేది అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు ఒక యువత, జాబ్ చేస్తున్న యువతలో ఈ క్రియేటివిటీ కోసం అంటే క్రియేటివిటీ డెవలప్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏం అడ్వాంటేజెస్ ఉంటాయంటారు? జాబ్ చేస్తున్న యువత మామూలుగా ఏం చేస్తారంటే రొటీన్ వాళ్ళ డే టు డే లైఫ్లో ఉదయం ఆఫీస్కి అయిపోతుంది టైం రష్. ఉదయం లేచి నుంచి ఫస్ట్ ఆఫీస్ అవర్స్, దెన్ ద ట్రాఫిక్ ప్రాబ్లమ్, దెన్ దే హ్యావ్ టు గో 1 hour జర్నీ. ఇలాంటివన్నీ ఆలోచించుకొని వాళ్ళ బ్రెయిన్కి అసలు రెస్ట్ ఇవ్వకుండా అయిపోతుంది. వాళ్ళు ఉదయం లేస్తారు, డెఫినెట్లీ దే షుడ్ బీ ఇన్ ద ఆఫీస్ ఇన్ ద టైం, చక్కగా వెళ్తారు, వర్క్ చేసుకుంటారు, మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మనం మళ్ళీ ఇలా లేట్ అయిపోతుంది, దెన్ దే హ్యావ్ టు గివ్ ఫ్యామిలీ టైం. సో వాళ్ళ పర్సనల్గా కూడా వాళ్ళు ఒక టైం అనేది ఇచ్చుకోవాలి. వీకెండ్ అంటే దే హ్యావ్ టు సెలబ్రేట్ ద వీకెండ్ పీస్ఫుల్లీ విత్ ద ఫ్యామిలీ అండ్ దే హ్యావ్ టు టేక్ ఎ బ్రేక్. వాళ్ళ రొటీన్ వర్క్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే బ్రేక్ తీసుకుంటారో
వాళ్ళకు కూడా కొత్త కొత్త విధంగా ఆలోచించేది ఆస్కారం ఉంటుంది. అండ్ వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే, ఎప్పుడైతే మ్యాన్ ఆఫ్ ద హౌస్ సంతోషంగా ఉంటారో ఇల్లు చుట్టూ సంతోషంగా ఉంటుంది అంటారు, పిల్లలు సంతోషంగా ఉంటారు, ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది, అప్పుడు సొసైటీ సంతోషంగా ఉంటుంది. మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో డెఫినెట్గా ఎదుటి వాళ్ళని సంతోషం పెట్టే అవకాశం ఉంటుంది. రైట్, క్రియేటివిటీ లీడ్స్ టు హ్యాపీనెస్. ఎట్ లాస్ట్ మళ్ళీ అందరికి కావాల్సింది ఫైనల్గా అదే, జబ్బు అంటే డబ్బు అయినా ఉద్యోగం అయినా దేనికి అంటే హ్యాపీనెస్ కోసం. సో క్రియేటివిటీ లీడ్స్ టు హ్యాపీనెస్, దట్ ఈస్ ద ఈక్వేషన్ అంటారు. Creative leads to happiness, creativity leads to the innovations, creative leads to new thought process, and creativity always helps for every person at every step of their life. వండర్ఫుల్. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం క్రియేటివ్ థింకింగ్ గురించి? డెఫినెట్లీ నేను చెప్పినట్టుగా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. సో మామూలుగా పేరెంట్స్ ఏమో ఈ రోజుల్లో మనం చూస్తున్నాము మొత్తం మొబైల్ ఫోన్లో లేకపోతే టీవీలో సీరియల్లో ఏదో చూస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ పిల్లలకి వాళ్ళు టైం ఎక్కువగా ఇవ్వలేకపోతున్నారు. కాకపోతే మనము ఎప్పుడైతే పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేస్తామో ఆ పిల్లల్లో ఉన్న టాలెంట్ కూడా బయటకు వస్తుంది. మీరు ఒక పజిల్ తీసి ఒక చిన్న పాప ముందు పెట్టండి, డెఫినెట్గా అది ఎక్కడో ఒక దగ్గర సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి మాటలు కూడా రాకున్నా సరే మనం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, కాకపోతే వాళ్ళు చేస్తుంటారు. మనం బిల్డింగ్ బ్లాక్స్ ఇస్తాము, అది ట్రయాంగిల్, స్క్వేర్ షేప్స్ ఇస్తాము, ఆ పాప ఎగ్జాక్ట్ అందులో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ మనం చెప్పకముందే చేస్తుంది. సో అది ఎందుకు పాసిబుల్ అయింది అంటే ఆల్రెడీ షీ ఈజ్ క్రియేటివ్. సో అలాంటప్పుడు మనం ఎప్పుడు ఆస్కారం ఇవ్వాలి. ఇన్ కేస్ వాళ్ళకి ఆన్సర్ సొల్యూషన్ వచ్చిందా లేదా తర్వాత లెట్ దెమ్ డూ అంటే వాళ్ళు ఆలోచిస్తారు కదా, ఓహో ఇది ఈ షేప్ అది ఆ షేప్, ఈ ఆలోచించడంలోనే క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. ఎస్ మేడం, ప్లే స్కూల్స్ లో అలాగే మేము స్క్వేర్స్, ట్రయాంగిల్ అలాగే నేర్పించాం. ఇట్లా డ్రా చేయడం, అందులో జంప్ చేయడం. సో ఇది సర్కిల్ అని, ఇది ట్రయాంగిల్ అని, అలా ఎన్నో క్రియేటివ్ మెథడ్. ఇప్పుడు ప్రీ ప్రైమరీ అండ్ ప్లే స్కూల్స్ లో చాలా క్రియేటివ్ మెథడ్స్ వచ్చినాయి. సేమ్ హై స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో కూడా ఇంట్రడ్యూస్ అయితే ఇంకా వీళ్ళు ఆల్రెడీ ఉన్న క్రియేటివిటీ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ కాన్సెప్ట్ చాలా వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారు, నర్సరీ బేబీస్కి మన ఇంట్లో ఉన్న గ్రాసరీస్లో ఉన్న సీడ్స్ అవన్నీ తీసుకొని ఇన్నోవేటివ్గా ఒక డ్రాయింగ్ ఇచ్చి దాన్ని కలర్ఫుల్గా ఫిల్ చేయమంటారు. స్టేకని మన నేషనల్ ఫ్లాగ్ తీసుకోండి, ఆ కలర్స్లో పెట్టండి అని కొన్ని సీట్స్ పక్కన పెడితే పిల్లలు ఆ కలర్ పిక్ చేసి దాంట్లో పెట్టాలి. అక్కడ వాళ్ళు ఏంటంటే దే గైడ్, ద టీచర్స్ ఓన్లీ గైడ్, బట్ ద స్టూడెంట్ అక్కడ దాన్ని తీసుకొని పెట్టడం అనేది వాళ్ళు దే స్టార్ట్ యూజింగ్. మనం అలాంటి ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడే వాళ్ళకు ఉన్న బ్రెయిన్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో మనం ప్రోత్సహించాలి పిల్లల్ని, అలా ప్రోత్సహించాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, మామూలుగా యూత్ ఉన్నారు, మీరు యూత్ గురించి అడుగుతున్నారు. సో యూత్కి ఏమంటారు, ఒక స్టోరీ రాయాలి లేకపోతే ఒక మూవీ గురించి కానీ దాన్ని క్రిటిక్స్ గురించి కానీ మాట్లాడాలి అని అంటే వాళ్ళకి పెద్దవాళ్ళు అంటారు నీకేం తెలియదులే అదంతా అని అలా అంటారు. సో అలా అనేవరకు వాళ్ళలో కొంచెము లో ఎస్టీమ్ అంటాం మనం, కొంచెం తగ్గిపోతుంది. సో వాళ్ళలో ఉన్న టాలెంట్ అని, అరే ఏంటి నాన్నగారు ఎప్పుడు ఇలా అంటారు, నాకు తెలియదు అంటారు, అరే బైక్ నడిపియండి అని అంటే నీకు రాదు బైక్ అంటే, బైక్ ఇస్తేనే కదా అది నడిపేనికి. పిల్లల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తే క్రియేటివిటీ వానిష్ అవుతుంది అంటారు, తగ్గిపోతుంది. మేడం ఇప్పుడు ఈ క్రిటిక్ అనే పదం వాడాం కదా, ఇప్పుడు యువత అయినా ఎవరైనా పెద్దవాళ్ళైనా ఒకటి చూడగానే కామెంట్ చేయడంలో ముందుంటాం అండర్స్టాండింగ్ కన్నా. అంటే ఆ కామెంటింగ్ నేచర్ క్రియేటివిటీని అడ్డుకుంటుంది అంటారా? డెఫినెట్లీ. ఎందుకంటే కామెంట్స్ అనేది పాజిటివ్గా చేయాలి ఎప్పుడు కూడా, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఒకవేళ నెగిటివ్ అయినా కానీ వాళ్ళ ముందు ఎక్స్ప్రెస్ చేస్తే ఆ పిల్లలు ఆలోచించడంలో కొంచెం డిఫరెంట్గా చేస్తారు. సో మనము ఆ బాబు కొన్ని తక్కువ మార్కులు వచ్చాయంటే పర్వాలేదమ్మా, నువ్వు చాలా బాగా చేసావు, నువ్వు చాలా బాగా చేసావు, కొంచెం కష్టపడమ్మా, మంచి మార్కులు వస్తాయి నీకు అని మనం అన్నాం అనుకోండి, అరే అమ్మ చెప్పింది నేను బాగా చేశాను కానీ నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తే ఇంకా మంచిగా వస్తుంది. తక్కువ ఎక్కువ అనేది ఎప్పుడు తెలుస్తుంది, వేరే వాళ్ళతో పోల్చినప్పుడు కదా, వాళ్ళతో వాళ్ళు పోల్చుకున్నప్పుడు అసలు తేడాలే లేవు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఈవెన్ యూట్యూబ్లో కూడా కామెంట్ చేసే నేచర్తో క్రియేటివిటీని తగ్గించుకున్నట్టే కదా.
డెఫినెట్లీ Yes, madam. కామెంట్ చేసే వాళ్ళు యూట్యూబ్ లో ప్రోగ్రామ్ చేసే వాళ్ళు చేస్తారండి, వాళ్ళకి తోచిన విధంగా చేస్తారు. Yes, వాళ్ళకి ఏం తెలుసో అదే చెప్తారు. చెప్తారు, మంచి చేయాలని చూస్తారు. మంచి ఛానల్ చూస్తారు. ఎవరైనా చాలా కష్టపడింది యూట్యూబ్ లో ఒక అవును, ప్రోగ్రామ్ not a joke. చేయలేరండి. సో కామెంట్ చేసే వాళ్ళు ఆలోచించి చేయాలి, ఎప్పుడు కూడా నెగిటివ్ గా చేయదు. ఒకవేళ మనకి నెగిటివ్ అనిపిస్తే మీకు అనిపించిండొచ్చు, కానీ మీరు కాదు మేడం మీరు చాలా చక్కగా చేశారు, ఇంకా కొంచెం చేస్తుంటే బాగుండేది అని అన్నాం అనుకోండి, ఆ చేసే వాళ్ళకి కూడా కొంచెం ఉత్సాహం ఉంటుంది. Right. సో డెఫినెట్ గా మనం ఎవరిని కూడా పాజిటివ్ వేలో తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళలో మనం బూస్టప్ చేసినట్టు ఉంటుంది. వండర్ఫుల్ మేడం. పాజిటివ్ వే ఆఫ్ నేచర్ ఉన్నప్పుడే క్రియేటివిటీ ఎన్హాన్స్ అవుతుంది. నెగటివిటీ ఎప్పుడు క్రియేటివిటీని దెబ్బతీస్తుంది. చివరగా మన యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం? యూత్ అనేది చక్కగా ప్రతిరోజు వాళ్ళు నేర్చుకునే దినచర్యలో కానివ్వండి, చదువులో కానివ్వండి, ఇంట్లో వాళ్ళ యొక్క పేరెంట్స్ దగ్గర పెద్దవాళ్ళు చెప్పే విషయాలు కానివ్వండి, ప్రతిదీ వాళ్ళు మన కోసమే చెప్తున్నారు. రేపు లైఫ్లో నేను పాజిటివ్గా ఆలోచిస్తే చాలా ముందుకు రాగలుగుతాను. మళ్ళీ వాళ్ళల్లో నేర్చుకునేది ఎంతో ఉంది, ఎందుకంటే వాళ్ళు అనుభవంతో మనకి ఇస్తున్నారు పాఠాలు. అదే పాఠాలు మనం నేర్చుకొని లైఫ్లో ఇంప్లిమెంట్ చేసేంత టైం లేదు, ఎందుకంటే ఈ ఫాస్ట్ జనరేషన్లో మనకి ఎందుకంటే అప్డేట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏదైతే కొత్తగా వస్తుందో అది నేర్చుకోవాలి. పిల్లల దగ్గర కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ, టీచర్స్ దగ్గర కానీ, సొసైటీలో కానీ ప్రతి ఒక్కటి నేర్చుకునే ప్రయత్నం చేయండి. పాజిటివ్గా వెళ్ళండి, కొత్త కోణంలో ఆలోచించే ప్రయత్నం చేయండి. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో అన్లెస్ మనం ఇన్నోవేటివ్గా ఉంటే కానీ మనం ముందుకు రాణించడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అందరూ చక్కటి ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈనాటి ధ్యాన యువ క్రియేటివ్ థింకింగ్. విద్యార్థి అయినా యువత అయినా న్యాచురల్గా ఇన్బార్న్ అందరికీ క్రియేటివిటీ ఉంది. మీరు చూడండి, కొత్తగా ఉండాలని కోరుకుంటున్నాం అంటేనే క్రియేటివిటీ ఉంది అనే మేడం గారు చెప్పారు. ఆ క్రియేటివిటీని బయటికి తీసుకురావడానికి మీరు చేస్తున్న పనిని బ్రేక్ తీసుకోవడం, రొటీన్ని బ్రేక్ చేసినప్పుడే మనం ఆ క్రియేటివిటీ వస్తుంది. రిలాక్స్గా ఉండడం, నేచర్తో ఉండడం, మ్యూజిక్ వినడం, మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడం, ఎంత రిలాక్స్గా కూల్గా ఉంటామో అంత క్రియేటివిటీ ఉంటుంది అనేది తెలుసుకున్నాం. క్రియేటివిటీ ఉండడం వల్ల మీరు ఇప్పుడు ఎందులో ఉన్నారో అందులో మీకు డబుల్ ట్రిబుల్ సక్సెస్ వస్తుంది. సక్సెస్కి క్రియేటివిటీ, హ్యాపీనెస్కి కూడా క్రియేటివిటీ అనే అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి యువత అంతా ఇవాళ కామెంట్ బాక్స్లో మీరు క్రియేటివ్గా ఉండడానికి ఏం సాధన చేయబోతున్నారో మెన్షన్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.